టీనేజర్స్ 17/18 ఇది ఒక కన్నడ ఫిలిం. ఇప్పుడు తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా 1 hour 55 minutes ఉన్న ఈ మూవీ చూసాక నాకైతే ఓవరాల్ గా పర్లేదు, బాగానే అనిపించింది. మూవీ మరీ అంత బాగుందని చెప్పలేనండి, ఎందుకంటే బాగా స్లోగా వెళ్తుంది మూవీ అంతా. ఇంకా తీసుకున్న పాయింట్ కొత్త కొన్నప్పటికీ అక్కడక్కడ స్లోగా ఉంటుంది. ఓవరాల్ గా మూవీ మొత్తం అయితే బాగానే అనిపించింది. మెయిన్ గా యూత్ కి అండ్ లవర్ ఉన్న వాళ్ళకి అయితే బాగా కనెక్ట్ అవుతుంది మూవీ కూడా. ఇంకా బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే, ఇద్దరు లవర్స్ మధ్యన వీడియో అది నెట్ లో లీక్ అవుతుంది. అది ఎలా లీక్ అయింది, అసలు ఏంటి ఆ వీడియో అన్నది తెలియాలంటే ఈ మూవీ చూడాలి. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు, కానీ కొన్ని వల్గర్ వర్డ్స్ అయితే ఉన్నాయి. అవి తప్పించి మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇప్పుడు నేను ఈ రివ్యూ చేసే టైంకి అయితే ఆహాలో 4th లో ట్రెండింగ్ అవుతుందండి ఈ మూవీ. ఇంకా ఆహాలో ఈ మధ్యన తీసుకొచ్చేవన్నీ చెత్త సినిమాలు తీసుకొచ్చినా ఇది మాత్రం చూడడానికి బాగానే అనిపించిందండి నాకు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఎంగేజింగ్ వెళ్తుందండి. ఇంకా సెకండ్ హాఫ్ లో కొంచెం లాక్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా పాయింట్ కి అయితే మనం కనెక్ట్ అవుతాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏంట్రా బాబు అనిపించేలా ఉంటది మనకి. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే, సాంగ్స్ అండ్ బీజిఎం అంత ఏం కాదండి. బీజిఎం కూడా పెద్ద ఏమీ లేదు. మెయిన్ గా స్టోరీ మీద ఆధారపడింది సినిమా అంతా ఇది. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా టైం పాస్ కోసం అయితే అలా చూసేయచ్చు మూవీ. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా జనరల్ రేటింగ్ ప్రకారం ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5 అండ్ అవుట్ ఆఫ్ 5 కి. ఇంకా మీకు ఎవరికైనా నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.